రైతులకు ఎరువుల సరఫరాలో ఏర్పడిన తీవ్ర సమస్యలను ఎత్తుచూపుతూ యూరియా పంపిణీలో అమలు చేసిన లోపభూయిష్టమైన యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఎల్ఆర్డీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణికి నిదర్శనమని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఏర్పడిన తీవ్ర సమస్యలను ఎత్తి చూపుతూ యూరియా పంపిణీలో అమలు చేస్తోన్న లోపభూయిష్టమైన యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఎల్ఆర్డీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అయితే గృహ నిర్బంధం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. అయితే ప్రశాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ రైతుల తరపున ప్రశ్నించే నాయకులను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఏర్పడిన తీవ్ర సమస్యలను ఎత్తిచూపుతూ యూరియా పంపిణీలో అమలు చేస్తోన్న లోపభూయిష్టమైన యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన ఇటు మాజీ మంత్రి ఎల్ఆర్డీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామిక వ్యతిరేక ధోరణికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. అయితే ప్రశాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ రైతుల తరపున ప్రశ్నించే నాయకులను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇన్ఫాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకొని ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పడం అనేది దారుణమని కేటీఆర్ అన్నారు. రైతులకు ఎరువులు అందించడం చేత కాకపోవడం ప్రభుత్వ వైఫల్యమైతే ఆ వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు ముఖానికి బయటపెడుతోందని విమర్శించారు. ఆప్ల పేరుతో రైతులను క్యూలలో నిలబెట్టి రోజుల తరబడి ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయిందన్నారు. వ్యవసాయానికి అత్యవసరమైన ఇటు యూరియా అందక రైతులు ఆందోళన చెందుతుంటే వారి సమస్యలను మినాల్సిన ప్రభుత్వం పోలీసు నిర్బంధాలతో స్పందించడం అనేది సిగ్గుచేటన్నారు. ఇక రైతుల సమస్యలపై పోరాటం చేయడం నేరం కాదని ప్రజల తరపున ప్రశ్నించడం ప్రతిపక్షాల రాజ్యాంగబద్ధమైన హక్కుని కేటీఆర్ స్పష్టం చేశారు. గృహ నిర్బంధాలు, అక్రమ ఆంక్షలు, బెదిరింపులతో బీఆర్ఎస్ నాయకులను గాని ఇటు రైతులను గాని భయపెట్టలేరని హెచ్చరించారు.